జ్యేష్ఠ మాసం సాధారణంగా మే మధ్య నుండి జూన్ మధ్య వరకు వస్తుంది. ఈ మాసం చంద్రకాలంపై ఆధారపడినందున ప్రతి సంవత్సరం కొద్దిగా మారవచ్చు, కానీ సాధారణంగా మే నెల రెండో వారం నుంచి జూన్ నెల మొదటి వారం వరకు ఉంటుంది. ఉదాహరణకు 2025లో జ్యేష్ఠ మాసం మే 19 నుండి జూన్ 17 వరకు. ఇది ఒక ఉదాహరణ. సంవత్సరానికోసారి తేదీలు మారవచ్చు. జ్యేష్ఠ మాసంలో జన్మించేవాళ్లు చాలా ప్రత్యేకం. వీళ్ళు బహుశా ఇంట్లో పెద్దవాళ్లే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ మాసానికి జ్యేష్ఠ అంటే పెద్దదానిలా అర్థం. వీళ్ళు గంభీరంగా కనిపించగలుగుతారు, కానీ లోపల వాళ్ల హృదయం చాలా మృదువు. తమకు నచ్చిన వాళ్ల కోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్లతో స్నేహం చేసేందుకు కొంచెం టైం పడుతుందేమో, కానీ ఒక్కసారి చేసేశారంటే జీవితాంతం మదిలో నిలిచిపోతారు. అలాగే వీళ్ళు ఎదుటివారి అవసరాలను ముందుగా గ్రహించి సహాయం చేస్తారు. అయితే కొంతమంది వీళ్లను అసహనంగా, పెద్దగా మాట్లాడనివాళ్లుగా భావించొచ్చు. కానీ వాళ్ల మౌనం అంతార్థంతో నిండిపోయినది. జ్యేష్ఠ మాసం వారికి ఓదార్పు అక్కరపడ్డప్పుడు ఎవరైనా దగ్గర ఉండాలి, ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ తమ బాధను బయటపెట్టరు. వాళ్లు తక్కువ మాట్లాడతారేమో, కానీ వాళ్ల మౌనం వెనుక ఒక ప్రపంచం దాగి ఉంటుంది.